Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమో సార్ జూన్ 18 తర్వాత మనకు రిజల్ట్స్ వస్తున్నాయని ఇంతకుముందు కూడా వీడియో చేశాను. రిజల్ట్స్ ఈసారి కొంచెం లేట్ ఇస్తారు. ర్యాంక్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే JNTU కాకినాడ వాళ్ళు ఏం చేస్తారు అంటే కౌన్సిలింగ్ని నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అప్పుడు మీరు సర్టిఫికేట్స్ మీ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. అవి ఉంటేనే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ సర్టిఫికేట్స్ ఏమేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంపీసీ కానీ బైపీసీ స్టూడెంట్స్ కానీ ఓకేనా. ఏపీ EPSET 2026 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ ఎవరికి ఆఫ్లైన్ ఎవరికి వెరీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీరు కొన్ని తప్పులు అస్సలు చేయొద్దు. అవి ఏంటంటే అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక రిజెక్ట్ అయిందంటే మీరు రిజర్వేషన్ కోల్పోతారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏప్రిల్ తర్వాత ఉన్న సర్టిఫికేటే తీసుకోవాలి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఇన్కమ్ బట్టిస్తారు. ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ మారుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎవ్రీ ఇయర్ ఫ్రెష్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రీసెంట్దే తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ కొన్ని బెనిఫిట్స్ ఉండాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది తీసి పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత మనం మే లాస్ట్లో ఉన్నాం. కౌన్సిలింగ్ అనేది జూన్ జూలైలో జరుగుతుంది. సో మీరు ఏప్రిల్ తర్వాత తీసుకోవాల్సిందే ఇన్కమ్ సర్టిఫికెట్. లేదు సార్ నేను జనవరిలో తీశాను 2026 జనవరిలో తీశాను అంటే అది కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మొబైల్ నెంబరు మార్చొద్దు. మీరు ఒక్కసారి మొబైల్ నెంబర్ ఫిక్స్ చేశారంటే కౌన్సిలింగ్లో స్టార్టింగ్లో అదే ఉండాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా ఓటీపీస్ వస్తుంటాయి. మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఫిక్స్డ్గా పెట్టుకోండి, మార్చొద్దు. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ మీరు కాలేజ్ ఫీజు కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఏది కట్టాలన్నా మీ బ్యాంక్ నుండే మీ అకౌంట్ నుండే ట్రాన్స్ఫర్ చేయండి. అది బెటర్. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాంతో మనం పేమెంట్ చేయొచ్చు. మీ అకౌంటే పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అకౌంట్ ఇవ్వకండి, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఏమైనా మనీ రావాలి అంటే అదే అకౌంట్కి వస్తుంది. సో ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు 1 by 1. సో మనకి ఇప్పుడు స్టెప్స్ ఎలా ఉంటాయో చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే రెస్పాన్స్ షీట్ దగ్గర ఉన్నాం. రెస్పాన్స్ షీట్ విడుదల చేసినాం. అందరికీ రెస్పాన్స్ షీట్ని బట్టి మార్క్స్ తెలుసు కొంతవరకు. వెబ్సైట్ ఇంకా నార్మలైజేషన్ మార్క్స్ కాదు, మీ దగ్గర ఉన్నది ఓన్లీ మీరు ఎన్ని బిట్స్ కరెక్ట్ పెట్టారో అక్కడ ఉన్నాం మనం. నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఫైనల్కి ఇస్తారు, ర్యాంక్ విడుదల చేస్తారు. ఇది ఎప్పుడు విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే బెటర్మెంట్ సప్లిమెంటరీ తర్వాత విడుదల చేస్తామంటున్నారు. ఎందుకంటే ఒక్కటేసారి ర్యాంక్స్ రిలీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి స్టూడెంట్స్ని గందరగోళం గురి కావద్దని మనకు జూన్ 18 తర్వాత విడుదల చేస్తారు. అప్పుడు మీ చేతిలో ర్యాంక్ వస్తుంది. సెకండ్ స్టెప్. నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ ఎంత క్లియర్గా ఉంటుంది అని అంటే నోటిఫికేషన్లో ఈరోజు ప్రాసెసింగ్ ఫీజు కట్టండి, ఈరోజు ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి, ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, ఈరోజు రిపోర్ట్ చేయండి అని క్లియర్ చేస్తారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు ఆ నోటిఫికేషన్ చూస్తే. ఓకేనా? దాన్ని మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. ఓకేనా? ఆల్ స్టూడెంట్స్కి ఆన్లైన్లోనే జరుగుతుంది. అంటే మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అందరికీ ఆన్లైన్లోనే జరుగుతుంది. అయితే పీడబ్ల్యూడి అంటే పిహెచ్ స్టూడెంట్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఎన్సీసీ సర్టిఫికేటు, క్యాప్ సర్టిఫికేటు, కొంచెం స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వీళ్ళకి మాత్రం ఆఫ్లైన్లో జరుగుతుంది. వాళ్ళు ఒక హెల్ప్లైన్ సెంటర్ ఇస్తారు, సింపుల్గా క్యాంపస్కి రమ్మంటారు అనమాట. ఓకేనా? సో అక్కడికి మీకు అడ్రస్ క్లియర్గా నేను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చెప్తాను. అక్కడికి వెళ్ళి మాత్రమే ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇవి మిగిలిన అన్నీ ఎస్సీ, ఓబీసీ, బీసీ, ఓకే, మిగిలిన అన్ని 10th క్లాస్, ఇంటర్ అవన్నీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఆఫ్లైన్ జరుగుతుంది. ఓకేనా? పిహెచ్ కూడా మీరు ఏదో డాక్టర్ దగ్గర మాట్లాడి కొంచెం ఎక్కువ డిజబిలిటీ రాపిసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆఫ్లైన్లో చెక్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మై డియర్ స్టూడెంట్స్. అంటే మీరు ఏదో మిస్టేక్ చేస్తారని కాదు, కొన్నిసార్లు డాక్టర్ కూడా కొంచెం ఎక్కువ రాస్తే నీకు బెనిఫిట్ అవుతుందేమో అనే మంచి ఆ ఉద్దేశంతో ఏమన్నా రాస్తే కనుక మీరు ఉన్నట్లు జెన్యున్గా రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఆన్లైన్. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ తర్వాత కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోలో. సో ఇక్కడ
ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలంటే ఏపీ ఎప్సెట్ ఆల్ టికెట్ ఉండాలి, ఖచ్చితంగా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఒక మెయిల్ ఐడీలో పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాంక్ కార్డు ఉండాలి, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తుంది, ఫ్రమ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నది పెట్టుకోండి, వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ 10th మెమో ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th మెమో కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ మెమో ఉండాలి. సార్ ఇంటర్ మెమో ఇప్పుడు రాదు కదా సార్, మాకు మొన్ననే ఇంటర్ అయిపోయింది కదా, షార్ట్ మెమో మాత్రమే ఇచ్చారు అంటే దాని మీద ప్రిన్సిపల్ సైన్ విత్ స్టాంప్ ఉండాలి కాలేజ్. తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు లాంగ్ మెమో ఇవ్వచ్చు. ఓకే, ఇన్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు లాంగ్ మెమో ఇవ్వచ్చు. ఇంటర్ మెమో ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ టీసీ ఉండాలి. ఇంటర్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట, ఇది కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇందులో ఏమైనా లేకుంటే ప్రాబ్లం అవుతుందా అంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు, ఇవన్నీ కావాలి, వాళ్ళు అడుగుతారనమాట. లేదు సార్ టీసీకి కొంచెం టైం పడుతుంది అంటే కొంచెం టైం ఇస్తారు, కానీ ఎమర్జెన్సీ అయితే ర్యాంక్ కార్డు, తర్వాత ఎప్సెట్ ఆల్ టికెట్ నెంబరు ఇవైతే ఉండాలన్నమాట, ఎందుకంటే ఆ ర్యాంక్ దాన్ని బట్టే కదా మీకు సీట్ అలాట్మెంట్ జరిగేది. ఓకేనా. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, 6th to 12th ఉండాలి. లేదు సార్ 1st నుంచి 12th వరకు పెట్టుకోండి, ఏ టెన్షన్ ఉండదు. స్టడీ సర్టిఫికేట్ అన్నా, ఇంకొకటి స్టడీ సర్టిఫికేట్ అన్నా, బోనోఫైడ్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్ అన్నా సేమే, కన్ఫ్యూజ్ కాకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. స్టడీ సర్టిఫికేట్, బోనోఫైడ్, కండక్ట్ సర్టిఫికేట్ అన్న ఒకటే. అయితే ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. కొద్దిమందికి రెసిడెన్స్ మీకు నోటిఫికేషన్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి అంటారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మేము 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము, సో మాకు ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోట కింద సీట్ ఇవ్వండి అని అడగడం అనమాట. ఓకేనా. ఇది ఎవరికి అంటే వేరే స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదివితే వాళ్ళకి అవసరం అనమాట. కానీ సార్ నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశే, స్కూల్ మొత్తం ఆంధ్రప్రదేశే, ఇంటర్ కూడా ఆంధ్రప్రదేశే, మా పేరెంట్స్ కూడా ఆంధ్రప్రదేశే అంటే వాళ్ళకు ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ చూసి ఎన్ఎఫ్ లోకల్ అని డిసైడ్ చేస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ సపరేట్గా అడిగారు. మీకు కండక్ట్ సర్టిఫికేట్, బోనోఫైడ్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ స్కూల్ నుంచి, ఎన్ఎఫ్ఈఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉండదు మీకు. ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఓపెన్ స్టూడెంట్స్కే ఇస్తారు, అంటే ఓసీ స్టూడెంట్స్కి ఇస్తారు. అయితే ఈడబ్ల్యూఎస్ ఆఫ్టర్ ఏప్రిల్ 2026 తీసుకోవాలి, ఎందుకంటే ఎకనామికల్ ఇయర్ అనేది ఎండ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఏప్రిల్, ఇప్పుడు 2026 ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి. నేను జనవరిలో ఉన్నదంటే కన్సిడర్ చేయరు. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. యాక్చువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తది తీసుకోవాలి, 2026 ఏప్రిల్ తర్వాతదే తీసుకోవాలి. ఆ ఇన్కమ్ కూడా మీకు ఎక్కువ ఉండొద్దు. అసలు మీకు ఇన్కమ్ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉందనుకోండి పర్ యానం, అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇన్కమ్ ఎంత తక్కువ రాపించుకుంటే అంత మంచిగా, 2-2.5 లక్షల లోపలనే రాపించుకునే ప్రయత్నం చేయండి, మీకు అలా చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరము, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ఓకేనా. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. ఎలా అంటే నీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేవు, మంత్లీ ఇయర్లీ ఒక 30 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నాం తెలిసింది అనుకో, మీకు గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు. ఇది ఒకటి. నెక్స్ట్ బీసీఏ సర్టిఫికేట్, బీసీ స్టూడెంట్స్ అయితే బీసీఏ సార్ నేను అంటే బీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. బీసీబీ స్టూడెంట్ అయితే బీసీబీ సర్టిఫికేట్, బీసీసీ అయితే బీసీసీ, బీసీడీ అయితే బీసీడీ, బీసీఏ అయితే బీసీఈ సర్టిఫికేట్స్ ఉండాలి. మైనారిటీ సార్, మీన్ మైనారిటీ సార్ అంటే మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ సార్ అంటే ఫస్ట్ మీకు ఈ సర్టిఫికేట్ విషయంలో డౌట్ వస్తే మీ సేవ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళే మీకు అథారిటీ మీకు ఇచ్చేది, వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్తారు క్లియర్గా. నెక్స్ట్ SC1, ఎస్సీలా SC1, SC2, SC3 గ్రూప్స్ ఉన్నాయి. SC1 అయితే SC1 సర్టిఫికేట్, SC2 అయితే SC2, SC3 అయితే SC3 సర్టిఫికేట్స్ ఉండాలి. సరే ఇవి కొత్తగా ఉండాలన్నా పాతగా ఉండాలన్నా అంటే జనరల్గా SC STకి అయితే పాతగా ఉన్నా నడుస్తుంది. నా సజెషన్, ఫ్యాకల్టీగా నా సజెషన్ ఇది, కొత్తది తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. కొత్తది ఉంటే ఈ ఇయర్ ఉంటే ఏ టెన్షన్ ఉంటుంది. సార్ బీసీ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ది ఉంది సార్ అంటే ఏ టెన్షన్ లేదు, అలో చేస్తారు. ఓకేనా. సార్ 2 years బ్యాక్ ఉన్న అలో చేస్తారు. కానీ ఒక 10 స్కూల్ అప్పుడు ఎప్పుడో 6th క్లాస్లో తీసిన 5th క్లాస్లో తీసిన అంటే కొంచెం బెటర్, కొత్తది తీసుకుంటే బెటర్. ఇమ్మీడియట్గా మనకు టైం ఉంది కదా, 18వ తారీఖు తర్వాత కదా, కొత్తది తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళు అసలు మిమ్మల్ని 1% కూడా క్వశ్చన్ చేయరు. SC ST అయితే కొంచెం ఓల్డ్ ఉన్నా ఏం కాదు, చూడండి. ఓకే, రూల్ అని కాదు, మీ దగ్గర కొత్తది ఉంటే 1% కూడా క్వశ్చన్ చేయరనమాట. అందుకని చెప్తున్నా యాజ్ ఎ ఫ్యాకల్టీగా. నేను పేరెంట్ ప్లేస్లో ఉంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా కొత్తది తీసి పెట్టుకుంటాను అనమాట, అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయరు. సో ఈ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్
ఎస్టీ సర్టిఫికేట్, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి లేదా పిహెచ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా పర్సన్ విత్ డిజబిలిటీ, ఈ సర్టిఫికేట్ చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి, ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన మంచి కాలేజీలో సీట్ వస్తుంది. క్యాప్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్క్వాడ్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్. ఇది ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు జాగ్రత్త తీసి పెట్టుకోండి. ఆ అథారిటీ సరే ఎక్కడ తీసుకోవాలి అని అంటే, మీకు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసినప్పుడు స్కూల్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి. అథారిటీ మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారనమాట విత్ స్టాంప్ తోటి అనమాట ప్రతిదానికి క్లియర్గా. క్యాప్ అయితే ఆర్మ్డ్ పర్సన్ వాళ్ళ యూనిట్ నుండి తీసుకుంటారు. ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ యూనిట్ నుండి సర్వీస్ రిజిస్టర్ నా బాయి అని చెప్పి వాళ్ళ అడ్రస్ లోకల్ ప్రూఫ్ కోసమని వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది, రిమైనింగ్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది వెరిఫికేషన్. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ అయి పెట్టుకోండి, అప్డేటెడ్ అయి పెట్టుకోండి. 10th క్లాస్ అండ్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఫిక్స్డ్గా పెట్టుకోండి, ఒక్కటే నెంబర్ మెయింటైన్ చేయండి అడ్మిషన్ అంతా అయిపోయినంత వరకు. లేదా స్టూడెంట్ మీద ఇప్పుడు ఎలాగో ఫ్రీగానే ఉన్నారు కదా, ఒక నెంబర్ తీసుకోండి, బీటెక్ అయిపోయినంత వరకు అదే మొబైల్ నెంబర్ పెట్టుకోండి, అదే మెయిల్ ఐడి పెట్టుకోండి, అదే పాస్వర్డ్. అకాడమిక్స్ కోసం, మీ స్టడీ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ కోసం ఒక మొబైల్ నెంబరు, ఒక మెయిల్ ఐడి పెట్టుకోండి, టెన్షన్ ఉండదు ఇక. ఓకేనా? ఆల్ సర్టిఫికేట్స్ పీడిఎఫ్లా సేవ్ చేసి పెట్టుకోండి, సింగిల్గా. 10th క్లాస్ ఒక పీడిఎఫ్, ఇంటర్మీడియట్ ఒక పీడిఎఫ్. ఓకేనా? అలా అనమాట. బోనోఫైడ్స్ ఒక పీడిఎఫ్, అలా సపరేట్ పీడిఎఫ్లు చేసి పెట్టుకోండి. అంతేగాని 10 MB 20 MB అట్లా కాదు, మంచిగా దాన్ని తక్కువ ఎంబీలో తక్కువ కేబీలలో సేవ్ చేసి పెట్టుకుంటే టెన్షన్ ఉండదు అనమాట. ఆ మెజర్మెంట్స్, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను చెప్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ అంటే డెబిట్ కార్డు, మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఎనఫ్. ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డ్ నెంబరు, హోల్డర్ నేమ్, బ్యాక్ సైడ్ CVV నెంబర్, ఓటీపీ, దానికి ఆ మొబైల్ నెంబర్కి లింక్ ఉంటే చాలు మీకు. ఓకే, మీ అకౌంట్ నెంబర్ నుంచే చేయండి. డోంట్ డిపెండ్ మీ సేవ కానీ వేరే వాళ్ళతోటి మాత్రం పేమెంట్ చేయకండి. ఓకే, పాస్ ఫొటోస్ ఒక 50 నుంచి 100 తీసి పెట్టుకోండి, ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు కానీ కాలేజీ వచ్చిన తర్వాత అక్కడ అడుగుతుంటారు, ప్రతిసారి అడుగుతుంటారు. ఒక 50 నుంచి మంచిగా తీసి పెట్టుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్. ఓకే, ఇవన్నీ మీరు మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ SVU AUల కాలేజ్ లిస్ట్ మన ఛానల్ తరపున, ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరందరూ ఈ టైంలో ఫ్రీ ఉన్నప్పుడే చేసి పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మీకు ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏ కాలేజ్ బెటర్ సార్, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి, SVUలో బెటర్ ఏంది, మా డిస్టిక్లో బెటర్ కాలేజ్ ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో బెటర్ కాలేజెస్ ఏంటి, ఇలా మీకు చాలా డౌట్స్ ఉంటే వాటి మీద ఫోకస్ చేయొచ్చు. రౌండ్ 2 ఇవన్నీ నేను ఇస్తాను క్లియర్గా మన ఛానల్లో, వెరీ క్లియర్గా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌండ్ 2 రౌండ్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీ పేమెంట్ టోటల్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన ఛానల్, మన కోసం. టోటల్ జోసా కౌన్సిలింగ్ కానీ, ఎప్సెట్ కౌన్సిలింగ్ కానీ, CSAP కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ వెరీ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ ఫాలో అవుతుండండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో. ఏదన్నా కౌన్సిలింగ్ డౌట్ వస్తే ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి, రిలేటెడ్ వీడియో ఉంటుంది. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ అని మెన్షన్ చేస్తా, జోసా కౌన్సిలింగ్ అని మెన్షన్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ నీట్ అని మెన్షన్ చేసి మరి నేను మీకు thumbnail క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నెక్స్ట్ వీడియోలో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.